చిన్ను, మర్చిపోకుండా లంచ్ బాక్స్ తీసుకెళ్ళు. చూడు మిని, నువ్వు అనవసరంగా ఏం మాట్లాడుకో, వాళ్ళతో మేము మాట్లాడతాం. వీలైనంత వరకు ట్రై చేస్తాను. ఓవర్గా మాట్లాడితే ఊరుకోను. బాయ్. కన్ఫర్మ్గా ఒప్పుకోదు. స్టే స్ట్రాంగ్. పద పద. ఇది చెప్పడానికి మాకే చాలా బాధగా ఉందండి. పెళ్ళి ఆగిపోయిందన్న విషయం అందరికీ చెప్పుకోవడం అంత ఈజీ కాదు, కానీ వీళ్ళిద్దరికి పెళ్లికి ముందే సెట్ అవ్వలేదన్న విషయం మనకి తెలియడం మంచిదైంది. ఇదే పెళ్లి తర్వాత తెలిసి ఉంటే అందరం ఎంతో బాధపడేవాళ్ళం. ఇలా కామన్గా చెప్పకండి. ఏం సెట్ అవ్వలేదో కరెక్ట్గా చెప్పండి. అది డీటెయిల్డ్గా ఎలా చెప్పాలో ఉండదు. నేనే డీటెయిల్డ్గా చెప్తాను, వాళ్ళు తెలుసుకొని. అది కాదంటీ, నా హస్బెండ్ ఇలానే ఉండాలని నాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అదేనమ్మా, ఎలా ఉండాలని? చెప్పాలంటే బాగా పాజిటివ్గా, కేరింగ్గా, ఎమోషనల్గా. ఎమోషన్స్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తినే నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఈ విషయాలన్నిటికీ మీ అబ్బాయికి సంబంధమే లేదంటీ. ఇంత చిన్న వయసులోనే నువ్వు అది ఎలా కనిపెట్టావమ్మా? అదా చిన్న చిన్న వాటితోనే ఆంటీ. ఒకరోజు ఈయనకో మెసేజ్ పెట్టాను, ఉదయం నుంచి తిరిగి తిరిగి షాపింగ్ చేసి కాళ్ళంతా నొప్పులుగా ఉన్నాయని. దానికి రిప్లై ఏం పంపించారో అడగండి మీరే. ఏమని పంపించావు? ఒమేగా 350 ఉదయం 1 రాత్రి 1. విన్నారుగా? కానీ నేను టోటల్గా వేరేలా ఎక్స్పెక్ట్ చేశాను. అయ్యో కాళ్ళు నొప్పులా, ఇప్పుడు గనక నేను నీతో ఉండుంటే వేడిగా ఓ టీ పెట్టించుండేవాడిని, నీ కాళ్ళు నొక్కుండేవాడిని అని ప్రేమగా మాట్లాడే హస్బెండే కావాలంటీ. మాత్రలు రాసిచ్చే డాక్టర్ నాకొద్దంటీ. ఇంట్లో ఒక డాక్టర్ ఉండడం మంచిదే కదమ్మా. డాక్టర్ కావాలంటే ఓ 50 రూపాయలు ఫీజు ఇచ్చి వెళ్ళి కలవచ్చు అంకుల్. అలాగని పెళ్లి చేసుకుని ఇంట్లో ఉంచుకోగలమా? రేపు ఇంట్లో వాటర్ ప్రాబ్లం వస్తే ప్లంబర్ని పెళ్లి చేసుకోమంటారా చెప్పండి? కరెక్ట్. మీరు ఎప్పట్లాగే సైలెంట్గానే ఉండండి అంకుల్. నేను ఆంటీతో మాట్లాడుకుంటాను. మినీ, నువ్వు తప్పుగా అర్థం చేసుకుని ఆయన్ని తప్పు పడుతున్నావు. నువ్వు నాకు అడ్వైజ్ ఇవ్వకు. వదిన నాన్నకి అస్సలు నచ్చలేదు. రే తన్ని పెళ్లి చేసుకోకు, చేసుకుంటే తనకి జీవితాంతం బానిసగా ఉండాల్సి వస్తుందని ఎంత గొడవ పడ్డారు. మీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాలని చెప్పడం లేదు, చెప్పాను. అయినా నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, అది ఎలా అయితే నీ ఇష్టమో ఈ పెళ్లిని క్యాన్సిల్ చేయడం కూడా నా ఇష్టం. కానీ వదిన, మీరంటే నాకు ఇష్టమే. ఫస్ట్ టైం చూసినప్పుడే నచ్చేశారు. ఆ రోజు మీ నాన్నగారు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఆ రిపోర్ట్స్ ఈయనకు పంపించి చూడమన్నాను. చూసి ఈయనేమన్నారో తెలుసా? ఆయన్నే అడగండి. దీనికేమన్నావు? 12 గంటల్లో చనిపోతారు అని చెప్పాను. ఆయన చెప్పినట్టే మావయ్య 12 గంటల్లో పోయారు. అయితే మరి కరెక్ట్గానేగా చెప్పాడు. చెప్పినట్టే పోయారుగా. చస్తే చచ్చారు, అది ప్రాబ్లం కాదు. కానీ ఎవరైనా అలా నెగిటివ్గా చెప్తారా? ఏం కాదు, హ్యాపీగా ఉండండి, నయమైపోతుంది అని పాజిటివ్గానే కదా చెప్పాలి. నెగిటివ్గా ఉన్న రిపోర్ట్ని పాజిటివ్గా ఎలా చెప్పమంటావు? చెప్పాలి, పాజిటివ్గానే చెప్పాలి. పాజిటివ్గానే అన్నిటినీ చూడాలి మనం. చచ్చిన వాడి చెవి దగ్గరికి వెళ్ళి నీకేం కాదు, నువ్వు బానే ఉన్నావు, ఏం కాదని చెప్తే చచ్చిన వాడు కూడా హఠాత్తుగా లేచొచ్చేస్తాడు. నీకెన్నిసార్లు చెప్పాను అందం ఉన్న చోట అణుకువ తెలివి ఉండదని. ఇప్పుడు చూసావా? ఒక డాక్టర్కి డాక్టర్ అమ్మాయే కరెక్ట్. ఇలా చూడమ్మా, మీ నాన్న మీ అన్నయ్యని విడిగా తీసుకెళ్లి చెప్పినట్టు చెప్పడం నాకు తెలీదు. నేను సూటిగానే చెప్తాను, నాకు నువ్వు నచ్చలేదు. ఈ పెళ్లి క్యాన్సిల్ అవటం నాకు సంతోషమే. ఏమండి, పదండి వెళ్దాం. వాడు వస్తాడులేండి, రండి వెళ్దాం. మై సన్. వెళ్ళిపోయారు కదా, ఓవరా, టైం అయింది. మై డాడ్. బాబు, ఓ టీ వేద్దామా? నీకు దేవుడు నమ్మకం ఉందా? ఉంది సార్. ఆ దేవుడే నిన్ను కాపాడి ఈ పెళ్లి క్యాన్సిల్ చేసి నిన్ను విడుదల చేశాడు. అది నీ ఇంటికి వచ్చిందో నీ ఇల్లు రెండైపోతుంది. చూసావుగా నాకు నా కోడలికి ఎలా ఫిట్టింగ్ పెట్టిందో. మా బాధ దానికేం తెలుసు. మా పిల్ల జీవితం బాగుండాలని నీలాంటి కుర్రాన్ని వెతికి తీసుకొస్తే ఇలా అందరి ముందు కూర్చోబెట్టి కళ్ళాపి నీళ్లు చల్లింది. నిన్ను కన్నవాళ్ళ కడుపు మండిపోదు. నీకే నష్టం లేదు బాబు. బాగా చదువుకున్నావు, అందంగా ఉన్నావు, బుద్ధిమంతుడివి. నీకు చక్కటి అమ్మాయి వస్తుంది. నా కూతురికి దాని తోలు కాస్త ఒలిచి దాని పొగరనిచే ఓ పొగరపోతే దానికి కరెక్ట్.
నేను కూడా పొగరబోతున్నా అంకుల్. కర్నల్, అమ్మాయి కనిపించకుండా పోయిందని చెప్పాను కదా. ఈయన ఆ అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళ పోయిన వారం చేసుకున్న మెడికల్ చెకప్ రిపోర్ట్ చూసి చెప్పు. క్రియేటిన్ అండ్ యూరిక్ యాసిడ్ లెవెల్ బాగా ఎక్కువగా ఉంది. కన్ఫర్మ్గా ఆల్కహాల్ స్టాప్ చేయాలి. స్టాప్ చేయలేదంటే త్వరలో చేస్తారు. ఓకే, చెప్పు ఏంటి విషయం? కనిపించట్లేదన్ననే ఒక అమ్మాయి. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న, అమ్మ, పద్మిని. హలో సార్. ఫియాన్సే? ఎక్స్ ఫియాన్సే కర్నల్. సరే, నేను కమిషనర్తో మాట్లాడి ఎక్స్ట్రా ప్రెషర్ వేయమంటాను. ఎక్స్ట్రా ప్రెషర్ వేస్తే ఎక్స్ట్రాగా 2 పోలీసులు పెడతారు, అంతే కదా. దానివల్ల పిల్ల దొరుకుతుందని గ్యారంటీ ఏంటి? అప్పుడైతే ఏదో ప్లాన్తోనే వచ్చుంటావుగా. ఏం చేయబోతున్నావు? కిడ్నాపింగ్. కిడ్నాప్ చేయాలంట. అది కమిషనర్ కూతుర్ని. పిల్లని కాపాడడానికి దారి చెప్పమంటే వీడు మనల్ని మనం కాపాడుకోవడానికి దారి లేకుండా చేసేలా ఉన్నాడే. మన పిల్ల కనిపించుకుంటా పోతే కమిషనర్ కూతుర్ని ఎత్తుకెళ్ళాలా? అరే రే రే రే, ఏం తెలివి! ఇది ఎలా ఉందో చెప్పనా? ఏళ్ళు నొప్పి వెళితే కాలు తీసేయాలన్నాడంటే ఎవడో. ఈడి వ్యవహారం అలా ఉంది. ఎవడైనా ఇలాంటి ఐడియాలు ఇస్తాడా చెప్పు? కొంచెం అన్న బుర్రా బుద్ధి ఉండొద్దు నాకు. అందుకే ఆ దేవుడే మా కోసం నిన్ను పంపాడు. మీటింగ్ ఆలస్యమైంది, వస్తా. చిన్నును కనిపెట్టి ఈ ప్రాసెస్లో ఒకవేళ తను దొరికితే ఆ కారణంతో నీకు దగ్గర అవ్వాలనే ఇంటెన్షను, ఐడియానో నాకు లేదు. ఎందుకు ఇది చెప్పాలనిపించింది, చెప్పేశాను. ఓకే. మనం ఇప్పుడు ఏం చేయబోతున్నామో మీ అందరికీ తెలుసు. పేషెంట్కి సర్జరీ చేయబోయే ముందు మనం ఎన్నైనా ఆలోచించుకోవచ్చు. కానీ వన్స్ బాడీ మీద కత్తి పెట్టాక ఈ ఆపరేషన్ సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా అని దేని గురించి ఆలోచించకుండా రోబోలా మన పని మాత్రమే మనం చేయాలి. ఇలాంటి విషయాల్లో మన అతిపెద్ద శత్రువు మన ఎమోషన్స్. వాటిని మనం దూరంగా ఉంచాలి, ఓకేనా? మనలో ఎమోషన్స్ లేకపోతే ఒక పని ఎలా చేయగలం చెప్పండి? ఒక ఫీల్, లవ్, కేర్ ఇవన్నీ ఉండాలి కదా. చిన్నును కాపాడే ఈ ఆపరేషన్లో నేను కమాండర్, మీరందరూ సోల్జర్స్. సో నేనేం చెప్తానో మీరు అదే వినాలి, అదే చెయ్యాలి. మిలిటరీ డిసిప్లిన్ ఇక్కడ చాలా ముఖ్యం. అండ్ నువ్వు ఇలా మాట్లాడు నాకు అస్సలు నచ్చలేదు. లేచి బయటికి వెళ్ళు. నేను ఇప్పుడు నువ్వు వెళ్తావా, నన్ను వెళ్ళమంటావా? అమ్మా, మీ అందరికీ ఓకే కదా? అందరం పోవాలని ఫిక్స్ అయిపోయాక నూతిలో పడితే ఏంటి, గోతులో పడితే ఏంటి, అన్నీ ఒకటే కదమ్మా. బయటికి తరివేశాడు పాపిష్టం. నేను చెప్పే పని చేస్తే 1000 రూపాయలు ఇస్తాను. నాతో కూర్చొని బిచ్చం ఎత్తితే 3000 ఇస్తా. 5000 ఇస్తాను. నా మొహం చూస్తే 5000 ఊళ్ళోంచి పనిచేసే వాళ్ళ కనిపిస్తున్నానా? పోనీ ఎంత కావాలో చెప్పొచ్చుగా. 10,000 ఇస్తావా? అవును, ఇంతకీ ఎవరు నువ్వు? ఎవరో చెప్తే 10,000, చెప్పకపోతే 20,000. నువ్వు ఎవరైతే నాకేంటి? క్రికెట్ ఆడతావా? బౌలింగ్ వేస్తావా? హాయ్ చోటాబాయ్. అచ్చా అచ్చా, బ్యాట్తో ఒక్కటిచ్చా వెళ్ళిపోతుంది బౌండరీ. భాష. బాబు కొంచెం తప్పు. కెమెరా 1 వ్యూ క్లియర్ గా ఉంది. కెమెరా 2, కెమెరా 3 రెడీగా ఉండండి. ధోని ఎంటర్ అయ్యాడు, కానీ ఇంకెవరూ కనిపెట్టలేదు. అలర్ట్ గా ఉండండి. ధోనియా? ఎవరికి తెలియకూడదా? ఓకే ఓకే, రారా. ధోని వచ్చాడు. ఉండండి 1 by 1 1 by 1.
ఉండండి ఉండండి ఇస్తున్నా ఇదిగో. నవనీతో ప్యానిక్ అవ్వకండి, క్యాషువల్గా కూల్గా కామ్గా చేయండి. మీ పాకెట్లో ఉన్న కర్చీఫ్ని తీసి ఆ అమ్మాయి ముక్కు నోరు 10 సెకండ్స్ మూసేయండి. జాలీగా చేయండి, టెన్షన్ అవ్వకండి. పోనీ త్వరగా పోనీ. మనం ఇక్కడికి వచ్చింది ఈ బ్యాట్ కోసమా? వేసుకోండి తిని. నా బ్యాట్ ఎక్కడ పేరందరూ కనిపించలేదు? సినిమాకు వెళ్ళొస్తున్నావు. ఏందే సినిమాకి వెళ్ళావా? నిన్నేమో ఊరేసుకోవడానికి వెళ్ళావు, ఈరోజు సినిమాకి వెళ్ళావు, రేపేంటి కుటుంబంతో అరకెళ్తావా? ఇడియట్. ఏంటా మూట? పాప్కార్న్ కొనుక్కొచ్చాం. పాప్కానా? ముమ్మెక్కర్లా ఉందే చూడ్డానికి. పాప్కార్న్కి ఎక్కడ అంత పెద్ద జుట్టు? మూట నిప్పు. నువ్వు మూట నిప్పుతావా లేక పోలీసుల్ని పిలవనా? ఏంటి కనిపెట్టేశాడు? మూట కట్టింది ఎవరు? నన్నే చూస్తా ఉండవా? నేనే. చెప్పించేయరా. ఒక పోలీసుని భయపెట్టావో వెళ్ళిపోతా. మీరు మూటను లోపలికి మోసుకురండి, ఈయనతో నేను మాట్లాడతాను. నువ్వేం మాట్లాడతావు? రేయ్ ఏంట్రా తోస్తున్నా? బుద్ధితో కొట్టేలా ఉన్నావే. ఏయ్ పోలీస్ మీదే చేస్తున్నావు. ఏసీ అమ్మాయిని కిడ్నాప్ చేస్తాం. ఏసీ అమ్మాయినా? దాని ఎందుకు ఎత్తుకొచ్చారా? మీరేగా అన్నారు మన ఇంటి పిల్ల కనిపించకుండా పోతే కనిపెట్టరు, అదే వాళ్ళింటి పిల్ల కనిపించకుండా పోతే వెంటనే కనిపెడతారని. అవును కరెక్టే. ఏసీ అమ్మాయి కనపడకపోతే ఏసీ అమ్మాయిని కనిపెడతారు. మీ ఇంటి అమ్మాయి ఎలా దొరుకుద్దే? కానీ ఆ ఏసీ పిల్లని ఎలా కనిపెడుతున్నారో తెలుసుకోవచ్చు కదా. అదేటబ్బా? మీ దగ్గర వాకీ టాకీ ఉందిగా. ఓ నువ్వు ముక్కుని అట్టా తాకుతున్నావా? ఒకవేళ పోలీసులు కనిపెట్టేస్తే మీరు దొరికిపోతారు కదా, అప్పుడేం చేస్తారో? మీ మీద ఒట్టు, అప్పుడు మీ పేరు చెప్పను. నా మీదొట్టు నువ్వు నా పేరే చెప్పాలి. నేనే నీకంత పెద్ద స్కెచ్ చేసి ఇచ్చి ఏసీ అమ్మాయిని కిడ్నాప్ చేయించి పోలీసులు ఆటాడించని ఊరంతా చెప్పాలి. అప్పుడే ఈ భగత్ దగ్గర జాగ్రత్తగా ఉండాలనిపిస్తుంది. ఈ కేసు పూర్తయ్యేలోగా నేను ఒకటి పోలీసుని దొంగని నరవాలా లేదా దొంగనే పోలీసుని నరవాలయా? ఏయ్ నేను ఇంతలా వాగుతుంటే నువ్వు అక్కడెక్కడో చూస్తావేందే? అలాగే చేద్దాం సార్. నువ్వు ధోనియారా? బిచ్చగాడు చేస్తావా? చంపేస్తాను రా నిన్ను. ఎంత డీసెంట్ గా బిచ్చమెత్తుకుంటున్నావు, అదే చేయొచ్చుగా. ఇవన్నీ నీకు అవసరమారా? ఏయ్ వీడికి తినడానికి ఏదైనా ఇవ్వు. అలాగే సార్. తింటావా? తింటారా ధోని? ఏమంటున్నావురా? కొట్రా రేయ్ కొట్రా. నీ మీద 500 మంది కాసేట్రా. నీ మావి నేనున్నానురా. కొట్రా. కొట్టు. 100 సార్లు కొట్టావుగా, ఇప్పుడు నా వంతు. రెడీ. భయపడకు కొట్టు. రే 500 రా. సూపర్. అది అది వదలకో వదలకో. చెప్పేది అర్థం కదా? సరిగాడ్రా. సుమో రెస్లింగ్ ఆడుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావురా? రే ఛాలెంజ్ చేసే ముందు ఆలోచించవా? అమ్మాయిని కిడ్నాప్ చేసే ముందు నువ్వు ఆలోచించవా? వారంట్ ఉందా, వెహికల్ ఉందా అని. దిగు 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 దిగు. చూడు
ఒరే రెడ్డి చెప్పన్నా. వ్యాపారం అంతకు ముందులా లేదురా. వీధి మనతో ఆడుకుంటోంది. విజయ్ ఎవరన్నా? విజి కాదురా విధి, మా లోకం. ఇంతకుముందు మనం ఎవరినో కిడ్నాప్ చేస్తే వీళ్ళు ఇంకెవరినో పట్టుకొచ్చి పీకేవాళ్ళు. ఇప్పుడు ఎవడో కిడ్నాప్ చేసినందుకు వీళ్ళు మనల్ని పట్టుకొచ్చి పీకుతున్నారు. ఎంతవరకు నేను కిడ్నాప్ చేసిన దానికంటే వీళ్ళే నన్ను ఎక్కువగా కిడ్నాప్ చేశారు. అవును బావా, ఏంటి కేసు? ఏసి వాళ్ళ అమ్మాయిని ఎత్తుకెళ్ళారంట. ఏసీ అమ్మాయినే ఎత్తుకెళ్ళారా? ఏరా ఊళ్ళో అమ్మాయిలకే కరువైందా? ఏసీ అమ్మాయినే ఎత్తుకెళ్ళిన పిచ్చోడు ఎవడరా? అయ్యో సార్, సిటీలో ఉన్న కిడ్నాపర్స్ అందరిని పట్టుకొచ్చాం సార్. ఖచ్చితంగా వీళ్ళలో ఒకడే అమ్మాయిని కిడ్నాప్ చేస్తున్నారు సార్. పోలీసోడి ఇంటి మీద కన్నేసిన వాడిని కనిపెట్టి చేతులు విరిచేయాలి.